హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురగిరి వ్లాగ్స్. ఈరోజు ముందుగా అందరికీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మన ఇండియా అందరికీ న్యూ ఇయర్ అంటే ఉగాది పండుగే కదండి. ఉగాది పండుగతోనే స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో అయితే ఉగాది పచ్చడ, భక్షాలు, ఇలా మామిడికాయతో పప్పు, పులిహోర, మామిడికాయ పచ్చడ ఇలా ఇన్ని వెరైటీస్ చేస్తామండి. మీరైతే ఏమేం వెరైటీస్ చేస్తారో కామెంట్‌లలో చెప్పండి ఫ్రెండ్స్. ఈరోజు పండగ గదండీ! అందుకని షాప్‌కి ఎర్లీగానే వెళ్ళాలి. అందుకని త్వరగా లేచాను. త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను. ఎర్లీ మార్నింగే లేచి స్నానం చేసుకొని, పూజ చేసుకున్న తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశానండి. కూరగాయలకి ఏమేం కావాలో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా బియ్యం అవన్నీ కడిగి పక్కకు పెట్టుకున్నాను. ఒక పక్క రైసు, ఒక పక్క పప్పు. ఇవన్నీ అయ్యేలోపు మామిడికాయ పచ్చడి కలుపుకుందామండి. ఇందులో ఆవుల పిండి, జీలకర్ర మెంతుల పిండి మాత్రం వేశాను. ఎందుకంటే ఎల్లిగడ్డ ఎయ్యం గదండీ! దేవుని కాడ పెడతాం కాబట్టి ఇందులోకి పోపు పెట్టుకుంటున్నానిగ. పోపు పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత అందులో కలిపితే సరిపోతుందిగ. మామిడికాయల సీజన్ స్టార్టింగ్ గదండీ! అందుకని కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టి దేవుడి దగ్గర పెడతాను. ఏంటమ్మా ఇవన్నీ నీకవసరమా ఇప్పుడు అని అనిపిస్తుంది గానీ, నాకైతే ఇవన్నీ చేయడం చాలా ఇష్టమండి. ఎంత హడావిడి ఉన్నా గూడా ఇవన్నీ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే దేవుడి నైవేద్యాలంటే మనం అనుకున్నయన్నీ చేయాలనే అనిపిస్తుంది ప్రశాంతంగా. ఇంకొకటేంటిదంటే మనం ఇవి టేస్ట్ చూడకున్నా గూడా చాలా అద్భుతంగా కుదురుతాయండి. ఒక పక్క మా వారు, పిల్లలు తోరణం గుచ్చుతున్నారండి. అందరూ తలా ఒక పని జేస్తే త్వరగా అవుతుందని వాళ్ళు ఆ పని జేస్తున్నారు. ఇక నేను పులిహోర కలుపుతున్నానండి. మీరు కూడా ఎవరైనా ఉగాది పండుగ రోజు మామిడికాయ పచ్చడి పెడతారా అండి? పెట్టేటట్టయితే కామెంట్ జేయండి. ఇంకా ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయండి. వంటలు మొత్తం కంప్లీట్ అయ్యాయి. లాస్ట్ భక్షాలు జేయడమే ఉందిగ. భక్షాలు గూడా త్వరగానే అయిపోయాయండి. ఇగ దేవుడికి నైవేద్యం బెట్టుకోవాలి. ఇంత హడావిడిగా ఉన్నా గూడా ప్రసాదాలు మాత్రం చాలా ప్రశాంతంగా జేసేసాను. ఇగ మీ ఉగాది ఎలా జరిగిందో కామెంట్‌లలో చెప్పండి ఫ్రెండ్స్. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ సంతోషాలు కలగాలని కోరుకుంటున్నానండి. మా ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.